ఒక సేవకుతో అంటా ఉన్నాడు, అన్నా నీకు భలే టాలెంట్ ఉందన్నా అంటున్నాడు. నా దగ్గర ఏం టాలెంట్ ఉందన్నా? ఏం లేదన్నా. లేదన్నా, నువ్వు చెప్తే గిన విశ్వాసులు అప్పు చేసిన తీసుకొని వచ్చి ఇచ్చారంట మందిరానికి పరిచర్యకు. నీ ముందర మోడీ కూడా పనికిరాడు, నీ ప్రసంగం ముందర ఎట్టంట మోడీ కూడా పనికిరాడు, నీకంత టాలెంట్ ఉందన్నా. ఎవరు కాదు, యాకోబన్నలే. యాకోబు నాకంటే ముందు సేవ చేశాడు చూడు. యాకోబన్న 2008 2007 సంవత్సరంలో ఇక్కడ సేవ చేశాడు. అప్పుడు టీవీ పరిచర్య జరిగేది, ప్రార్థన పంజరం అని టీవీ పరిచర్య. మనకు సంఘాలు దేవుడు ఇచ్చాడు కదా, యేసు కృపకు. కోయలకుంట్ల, బేతంచెర్ల, నేను అప్పుడు బేతంచెర్ల ఉండేవాడిని. ఆ టైంలో సుధాకరణ దైవ సేవకులు టీవీ పరిచర్య నడుస్తుంది కదా, సంఘాలలో కూడా కొంచెం ప్రకటించండి, టీవీ పరిచర్యకు వాళ్ళు కూడా కొంచెం సహకారంగా ఉంటారు కదా సువార్త పరిచర్యలు అంటే. ఎవరు టీవీ పరిచర్యకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఈవెన్ నేను కూడా ఇచ్చేవాని కాదు. యాకోబు మాత్రము డబ్బులు తీసుకొని ఇదిగో నా టీవీ పరిచర్యకని ఇచ్చేవాడు. ఎప్పుడు 2006, 7, 8 ఆ టైంలో. ఎక్కడివయ్యా డబ్బులు? మేము ఎంత చెప్పినా మాకు ఎవరు ఇవ్వకున్నారే టీవీ పరిచర్యకి ఏమంటే. పక్కనే ఒక అన్న అంటాడు, ఈ యాకోబన్న చెప్తే వాళ్ళు బంగారైనా అమ్మి అప్పైన చేసి ఇచ్చారయ్యా, ఆయన టాలెంట్ అలాంటిది. నేను మనసులో అనుకున్నా, ఎన్ని రోజులు ఇచ్చారు? ఎన్ని రోజులు ఇచ్చారండి? మనిషి టాలెంట్ను బట్టి ఎన్ని రోజులు ఇచ్చారు? మనిషి టాలెంట్ను బట్టి ఎన్ని రోజులు వస్తారు? మనిషి టాలెంట్ను బట్టి ఎన్ని రోజులు పనిచేస్తారు? మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, ఆకర్షణ బట్టి, అట్రాక్షన్ను బట్టి, లేకపోతే ఇక వేరే వేరే విధాలుగా ఆకర్షణను బట్టి ఎన్ని రోజులు? దేవుడి యొక్క బిడ్డలారా, దేవుడు ఆకర్షించినప్పుడు ఆ పని, ఆ సేవ, ఆ పరిచర్య, ఆ సంఘము దేవుని రాకడ వరకు ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని రాకడ వచ్చేంత వరకు ఉంటుంది. నిన్ననే ఒక అక్క అంటుంది, మీటింగ్ పెడితే జనాలు రావాలంటే ఆటోలకు ఛార్జ్ చేయాలంట. ఆటోలకు అక్క వచ్చింది, అక్క వచ్చింది. ఆటోలకు ఛార్జీలు డబ్బులు ఇస్తే జనాలు వస్తారంట. డబ్బులు ఎక్కుంటే రారు. బాప్తిసం తీసుకోవాలంటే డబ్బులు ఇచ్చి బాప్తిసం ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు ఒక పరిచర్య ఉండేది, నాకు తెలుసు. హెడ్ ఆఫీసులో మాలాంటి సేవకులు ఏం చేయాలంటే నెలకు కానీ సంవత్సరానికి కానీ బాప్తిసాలు ఇచ్చి బాప్తిసాల యొక్క లిస్టు ఇవ్వాలి హెడ్ ఆఫీస్కు. కాబట్టి ఏం చేసేవాళ్ళంటే, అక్క బాప్తిసం తీసుకో, నీకు బైబిల్ ఇస్తాము, 100 రూపాయలు డబ్బులు ఇస్తాము. బాప్తిసాలు తీసుకునేవాళ్ళు. ఎన్ని రోజులు ఉంటారు? ఇంకా కొందరు పెళ్లి చేసుకోవాలంటే బాప్తిసం ఉంటేనే మేము పెళ్లి చేస్తాము, లేకపోతే బాప్తిసం ఏమో అంటారు. నేను ఇచ్చా ఒకటి బాప్తిసం అంట. ఒకైనా నాకు పెళ్లి కావాలన్నా అంటే తెలిసిన కుటుంబం కదా అని, కుమార్ మీ మామనే నర్సిపల్లె, పెళ్లి కావాలన్నా అంటే సర్లే పెళ్లి ఖాయమైంది, పెళ్లి చేయన్నా అంటే ఇక్కడే మన మందిరంలోనే పెళ్లి చేశా, దైవ సేవకులను పిలిపించి. అన్నలు పెళ్లి చేయాలంటే బాప్తిసం తీసుకోవాలన్నా అంటే దాన్ని ఏముంది లేనా, మునుగుతలేనా అన్నాడు. మునుగుతలేనా అన్నాడు. నేను చూసుకోలే. ఇద్దరు వచ్చారు పెళ్లి కాకముందే, అక్క అన్న, బాప్తిసం తీసుకోవడానికి. బాప్తిసం తీసుకొని బయటకు వచ్చేసరికి మొలతాడికి అంతరం ఉంది. నా పర్వల్ల బాప్తిసం తొట్టులోనే పోయింది. నిజంగా ఒక్కరోజు మందిరానికి వచ్చింటే ఒట్టు ఆయన
ఒక్కరోజు ఒక్క ఆదివారం మందిరానికి వచ్చింటే పందెం. ఎందుకోసం బాప్తిసం తీసుకున్నాడు ఆయన? పెళ్లి కోసం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని సన్నిధికి వచ్చి బాప్తిసము బలవంతంగా రక్షణ మార్గంలోనికి బలవంతంగా, లేకపోతే విశ్వాసంలోనికి బలవంతంగా, పరిచర్య చేయడానికి బలవంతంగా, ప్రార్థన చేయడానికి బలవంతంగా, ఆరాధన చేయడానికి బలవంతము, లేకపోతే ప్రసంగం చేయడానికి బలవంతం చేస్తే కొందరు అంటూ ఉంటారు కదా, బలవంతం చేసి మనం ఏం చేయలేం. 100 గొర్రెలను లేకపోతే 100 గుర్రాలను నీటి దగ్గరికి తీసుకొని వెళ్ళగలం మనం బలవంతంగా. ఒక్క గుర్రానికి నీళ్ళు తప్పుతామండి? నో, తాపలేం. నేను మీటింగ్ పెట్టినప్పుడు 100 మందికి ఫోన్ చేస్తా, మొహమాటంతో కొందరు వచ్చారా రారా, అన్న చెప్పాడు కదా, పని లేదు కదా, వెళ్దాం పదా, వస్తారు. అయితే దేవుడు ఆకర్షించినప్పుడు, దేవుని ఆకర్షణలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క బిడ్డలారా వచ్చిన తరువాత వారికి మానసికంగా కానీ, శారీరకంగా కానీ, బాహ్య సంబంధంగా కానీ వారికి రక్షణ, స్వస్థత, అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా! ఎందుకంటే దేవుని వాక్యం అదే తెలియజేస్తూ ఉంది. నా అనుదిన ప్రార్థన దేవుని సన్నిధిలో నా ప్రార్థన అదే ఉంటుంది. అయ్యా, మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం, పాంప్లెట్ చూసిన వారు నీవు ఆకర్షించాలి. పాంప్లెట్ కాదు, పోస్టర్లు కాదు, లేకపోతే ఒక దైవ సేవకుని యొక్క పిలుపు కాదు ఆకర్షణ. దేవుడు ఆకర్షించాలి. దేవుని రాజ్యానికైనా, నిత్య రాజ్యానికైనా, పరలోక రాజ్యానికైనా ఆకర్షించవలసింది దేవుడు గనక, భగవంతుడు గనక ఆయన ఆకర్షించినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. జక్కయ్యను ఎవరు ఆకర్షించారండి? పొట్టివాడు, ధనవంతుడు, వడ్డీ వ్యాపారి, సుంకపు పన్ను వసూలు చేసేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యేసు ప్రభు కంటే ముందుగా వేగంగా మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభుల వారు జక్కయ్య వైపు చూడగానే వేగంగా చెట్టు దిగాడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఒకరు అంగీకరిస్తారు, ఒకరు అంగీకరించరు. తేడా గమనించాలి మనం. దేవుని పరిచర్యను ఒకరు అంగీకరిస్తారు, ఒకరు అంగీకరించరు. ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వానికి బైబిల్ చెప్తూ ఉంది, తండ్రి ఆకర్షించాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! అదే మనకు మూల పాఠములో బైబిల్ చెప్తూ ఉంది, ఆయన యేసేపు కుమారుడు కాడా? వాళ్ళ గురించే ప్రభు అంటున్నాడు, నన్ను పంపిన వాని నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప నా దగ్గరికి మీ ఎంతకు మీరు రాలేరు. ఆయన నడిపింపు ఎప్పుడైతే ఉంటుందో, దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభుల వారు సముద్ర తీరాన కూర్చున్నప్పుడు వేల మంది వచ్చేవారు. యేసు ప్రభుల వారు కొండ మీద కూర్చున్నప్పుడు వేల మంది వచ్చేవారు. యేసు ప్రభుల వారు యెరూషలేము వీధులలో నడిచేటప్పుడు వేల మంది యేసు ప్రభుల వారితో పాటు వచ్చేవారు. కారణం ఏంటి అంటే బైబిల్ చెప్తూ ఉంది, పరలోకపు యొక్క తండ్రి ఆకర్షణ. ఇది ఆత్మీయమైన ఆకర్షణ. దేవుని యొక్క బిడ్డలారా, ఒక వాక్యము ద్వారా కాకుండా
ఒక ప్రార్థన ద్వారా కాకుండా మనిషి ఇక ఏవి తలపెట్టినా కూడా అవి బాహ్య సంబంధమైనటువంటి ఆకర్షణే. ఒక ఆయన కర్చీపులు తీసుకోండి, కర్చీపుల కోసం పరిగెత్తుతారు, కర్చీపుల కోసం. ఒక ఆయన అట్టిపండు తీసుకోండి, మీకు పిల్లలు పుడతారు అంటే అట్టిపండుకు ఆకర్షిస్తారు. ఒక ఆయన రండి ఆదివారము నేను తైలాభిషేకం చేస్తానంటే నూనె కోసము పరిగెత్తుతారు. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? నా క్వశ్చన్, ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? ఎన్ని రోజులు ఉంటారు? ఎంతకాలం ఉంటారు? సంఘములో ఎంతకాలం ఉంటారు? క్రీస్తులో ఎంతకాలం ఉంటారు? అసలు దేవుని రాజ్యానికి వాళ్ళు సిద్ధపడుతారా? అంతే దినమున వాళ్ళు లేపబడుతారా? దేవునికి బిడ్డలారా, మనము ఆకర్షించబడవలసింది బాహ్య సంబంధమైన వాటికి కాదు, దేవుని వాక్యానికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము ఆకర్షించబడవలసింది ఎవరికంటే దేవునికి, దేవుని వాక్యానికి. దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా, దేవుని యొక్క వాక్యాన్ని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నది ఉన్నట్టుగా, సున్నగాని పొల్లు గాని తప్పిపోకుండా, బైబిల్లో ఉన్న వాటిని తూచా తప్పిపోకుండా ఎవరైతే బోధిస్తారో, ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే హెచ్చరిస్తారో, గద్దిస్తారో, అది దేవుని ఆకర్షణ కలిగినటువంటి దేవుని సేవ. హల్లెలూయా. అది దేవుడు ఆకర్షించినటువంటి దేవుని సేవ, దేవుడు ఆకర్షించినటువంటి దేవుని పని. నా టాలెంట్తో నేను ఒక సేవను క్రియేట్ చేస్తా. నా తెలివితో, నా జ్ఞానముతో, నా చదువుతో, నా డబ్బుతో, నా ధనముతో, నా ధాన్యముతో. అది నేను ఉన్నంత వరకే ఉంటుంది, నేను ఉన్నంత వరకే ఉంటుంది. ఎందుకంటే నా టాలెంట్ ఇంకొకరికి ఉండదు. ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. అయితే నేను ఆకర్షించాను కాబట్టి నేను ఉన్నంత వరకే మీరు ఉంటారు, నేను ఉన్నంత వరకే మీరు ఉంటారు. నేను ఆకర్షించకుండా పరలోకపు తండ్రి ఆకర్షించాడు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించాడు అనుకో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకర్షించాడు అనుకో, నేను ఉన్నా లేకపోయినా సంఘము కానీ, సేవ కానీ, విశ్వాసులు కానీ దేవుని రాకడ వరకు నిలుస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది దేవుని ఆకర్షణ అంటే. దేవుని ఆకర్షణ అంటే అది. ఎన్నో సంఘాలు దేవుని సేవకులు కట్టారు. దేవుడు కట్టినటివి, దేవుడు ఆకర్షించినటివి, దేవుడు నిలబెట్టేటివి మాత్రమే నిలబడతాయి. దేవుడు కాకుండా తెలివితో, జ్ఞానముతో, డబ్బుతో, ధనముతో, ధాన్యముతో, ఆస్తితో, ఐశ్వర్యముతో మనము ఏ కార్యము తలపెట్టినా, దేవుని బిడ్డలారా, దేవుని కార్యము తలపెట్టినా అది కొద్ది రోజులే, కొద్ది కాలమే ఉండిపోతుంది. ఎందుకంటే దేవుని పని అనేది అది ఆత్మ సంబంధమైన పని. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఎగ్జాంపుల్గా నాకు దయ్యాలు వెలగొట్టే వరం ఉందనుకోండి, అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ వరం లేదనుకోండి, వచ్చారా? ఆయన ప్రార్థన చేస్తుంటే అప్పుడు దయ్యాలు పరిగెత్తుకుంటూ పోయేటమ్మా. ఇప్పుడు ఏం ఓడం, దయ్యాలే ఓడం లేదు. వచ్చారా? రారు. ఇది మనిషికి ఉన్నటువంటి వర్తు. దీని ఏమంటారంటే మనిషికి ఉన్నటువంటి వర్తు అంటారు, లేక టాలెంటు అంటారు. టాలెంటు అంటారు.
దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఆకర్షణ అనేది అది చాలా ఇంపార్టెంట్. ఒక దైవజనుడు నీ ఇంటికి వచ్చాడంటే దేవుడు పంపిస్తేనే కానీ రాడు. దేవుడు ఆకర్షించాడు, మీ ఇంటికి దైవ సేవకుని ఆకర్షించాడు. ఎలాగునా దావీదు దగ్గరికి యోనాతాను ఎందుకోసం వెళ్ళాడు? బెత్షెబ విషయంలో పొరపాటు జరిగిన తర్వాత దావీదుకు ఒక చరిత్ర చెప్పాడు. అయ్యా, ఒక ఊరిలో ఒక రాజుకు, ఒక ధనవంతునికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవానికి ఒకటే గొర్రె ఉంది. అయితే ఈ పేదవాడు ఒక గొర్రెను ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పెంచుకుంటూ ఉన్నాడు. ధనవంతుడైనటువంటి 100 గొర్రెలు కలిగిన వాడి ఇంటికి ఒక బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు. అయితే ఈ ధనవంతుడు 100 గొర్రెల్లో ఉన్నటువంటి గొర్రెను తీసుకొని వచ్చి వధించలేదు. కానీ పేదవాడు, దరిద్రుడు, దిక్కులేనివాడు ఒక గొర్రెను అల్లారుముద్దిగా పెంచుకుంటూ ఉండగా ఆ దరిద్రుని ఇంటి మీద పడి ఆ దరిద్రుని గొర్రె తీసుకొని వచ్చి వధించి వచ్చినటువంటి బంధువులకు, చుట్టాలకు విందు ఏర్పాటు చేశాడు అని చెప్పాడు. వెంటనే దావీదు మహారాజు సింహాసనం నుంచి లేచి దిక్కున లేచి, ఇట్టి వానికి మరణ శిక్ష అన్నాడు. యోనాతాను అంటాడు, అది ఎవరో కాదు, నీవే. వెంటనే కుప్పకూలిపోయి దావీదు గారు పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి, దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దావీదు గారిని దేవుడు మరలా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆకర్షించాడు. ఆ ఇంటి దగ్గరికి ఒక దైవ సేవకుడు హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారిని పంపించాడు. ఎందుకు పంపించాడు? రోగంతో చావకూడదని, జబ్బుతో చావకూడదని. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా వెళ్ళి చెప్పాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పగానే హిజ్కియా గారు గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని, దేవా, నీ సన్నిధిలో నీతిగా యథార్థంగా ఎలా నడుచుకుంటునో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు హిజ్కియాకు దేవాతి దేవుడు 15 సంవత్సరాలు ఆయుసు కాలమును పొడిగించాడు. హల్లెలూయా. సిలువలో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారిని తిరస్కరించాడు, ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించాడు. ఇలాగూ చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే చూడండి, దేవుడు ఆకర్షణలో ఉన్నవారు ఖచ్చితంగా వారు ఏమాత్రము తప్పించుకోలేరు. దేవుని ఆకర్షణలో కాకుండా శరీర ఆకర్షణ, డబ్బు ఆకర్షణ, లోకము యొక్క ఆకర్షణ, ధనము ధాన్యము ఆకర్షణ, సంపాదన ఆకర్షణ, వెండి బంగారుకు ఆకర్షణ, ఆకర్షణ. నేను ఈ మధ్యకాలంలో ఇంతలా ఉంది కదని కలంగిర పని తెచ్చుకున్నా. ఎంత అంటే 120 అన్నాడు. అది దాదాపు కంటే 250 ఇంటే అది బేట అడిగితే 120 అన్నాడు. ఇంతలా ఉంది కలిగిన పండు. అందరూ గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు ఒకటి ఇంటికి తెచ్చుకొని దాని కలిగిన పండు 2 ఉప్పలు చేస్తే నోట్లో పెట్టుకోబుద్ది కాలే. ఆకర్షణ ఎలాగ ఉంది? ఇంతలా పండు పడేద్దామంటే మనసు రాలే, తిందామంటే అసలు నోట్లోనే పెట్టుకోబుద్ది కాలే. దేవుని యొక్క బిడ్డలారా, మనుషులు ఆకర్షణ ఎలాగ ఉంటుందంటే అలాగ ఉంటుంది. ఒక ఆయన మాడి పళ్ళు అమ్మేవాడు. మాడి పళ్ళ గంప ఎత్తుకొని వచ్చి రోడ్డు మీద పెట్టి మాడి పళ్ళు అమ్మేవాడు.
ఎలా ఎలా అమ్మేవాడంటే అవి ఎప్పుడు తెంచుకొని వచ్చినాడో మాడి పండ్లు తెలియదు, కానీ అమ్మేటప్పుడు మాత్రము మాడి పండ్లతో పాటు మాడాకులు కూడా తెచ్చుకుంటాడు. మాడాకులు ఉంటాయి కదా, తెచ్చుకుంటాడు. నేను అడిగాను, ఎందుకన్నా మాడి పళ్ళు సరిపోతాయి కదా, మాడాకులు ఎవరు కొనుక్కుంటారన్నా. నేను మాడాకులు ఎవరు కొనుక్కోరన్నా, ఆకులుంటే ఫ్రెష్ అని అందరూ తెలుస్తాయి. బా, ఎండిపోయినట్టు కాదు, పచ్చగా లేత ఆకులు తీసుకొని వచ్చి మాడి పండ్ల మీద పెట్టింటాడు గంపోలట్ట. చూడండి ఆకర్షణ, మాడి పండ్లు అమ్మడానికి, వ్యాపారం చేయటానికి కదా. ఇవి లోకములో చెలవాటు జరుగుతాయి, కానీ దేవుని దగ్గర ఏమాత్రము చెల్లవాటిని చెల్లనే చెల్లవు. కేవలము దేవుని సన్నిధికి నీవు నేను వచ్చామంటే కేవలము దేవుని ఆకర్షణ. మీకు చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా మీకు గుర్తుకు రావాల్సింది వెంటనే ఎవరంటే దేవుడు, దేవుని సంఘం, దేవుని సేవకుడు. చెప్పాను కదా ప్రవీణ్ అన్న అని. నేను అప్పుడే భోజనం చేద్దామని చిన్న వర్క్ చూసుకొని అనౌన్స్మెంట్ యాడు అయిపోయిన తర్వాత భోజనం చేద్దామని మా నాన్న తిన్న తర్వాత ప్లేట్ ముందర పెట్టుకున్నా, 2 ముద్దలు పెట్టుకున్నా. స్కూల్ ముందరనే ఆటో పడిపోయింది. నాకు ఫోన్ చేశాడు, అన్నా 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 సరిగా మాట్లాడుకున్నాడు. ఏంటన్నా అంటే, అన్నా ఆటో కింద పడింది అన్నా అన్నాడు. సరేనా వచ్చానా అన్న. నేను చేయి కూడా కడుక్కోలేదు, ఇంకా ప్లేట్ మధ్యలోనే అక్కడ పెట్టి చేయి కడుక్కుందామని అలా వెళ్తే ఆటో వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయనే ఆటో ఎలా ఎత్తుకున్నాడో, ఎలా ఎవరెత్తారో తెలియదు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ భాగం అంతా కూడా ఏం లేదు. అన్నాను వచ్చాడు. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే హాస్పిటల్లో చేర్చుకున్నారు. నన్ను అడుగుతున్నారు, ఆయన పేరు ఏం పేరు, ఆయన భార్య పేరు ఏం పేరు, ఆయన వయసు ఎంత, వాళ్ళ నాయన ఎవరు, ఆయన ఆధార్ కార్డు, ఆయన సెల్ నెంబర్. నేను ఎక్కడ తీసుకురావాలా? నువ్వు ఎవరంటే ఏం చెప్పాలా నేను? అన్నా నేను ఒక పాస్టర్, అన్న మన చర్చికి వస్తాడు, ఆపదలో ఉంటే, గాయంతో ఉంటే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. అన్న పేరు తప్ప నాకు ఏం తెలియదు, ఒక సెల్ నెంబర్ మాత్రమే తెలుసు, వయసు కూడా తెలియదు, వాళ్ళ నాన్న పేరు కూడా తెలియదు. వెంటనే వాళ్ళ అన్నకు వాళ్ళ భార్యకు మొబైల్ తీసుకొని అందరికి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు రాలేదు. చిన్న కట్టు కట్టారు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. పోదాం పంటున్నాను అన్న. ఆయనను తీసుకొని నేను అంబులెన్స్లో పోవాలంట. లేదు లేనా, ఫోన్ చేశాను, వస్తారు వాళ్ళు వస్తారులేండి. వాళ్ళు వచ్చేంత వరకు అంబులెన్స్ను ఆపి, వాళ్ళు వచ్చిన తర్వాత అక్క వచ్చిన తర్వాత ధైర్యం చెప్పి బలపరిచి, ప్రభు సహాయం చేస్తాడులేమ్మా, ఏం కాదు, దేవుడు మరణం నుంచి తప్పించాడు, వారిని అలా పంపించాను. నిజంగా ఆయన కింద ఉన్న తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా. మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను చాలా గర్వపడ్డా. కింద పడి ఆటో లేపుకొని ఆటో వేసుకొని వచ్చి ఆడనే పెట్టాడు ఆటో. ఫోన్ చేసి నేను చేయి గడకముందు వచ్చాడు ఆయన, శరవేగంగా వచ్చాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా మనకు గుర్తుకు రావాల్సింది ఎవరంటే దేవుడు. మనము దేవునికి ఆకర్షింపబడాలి. హల్లెలూయా, దేవునికి ఆకర్షింపబడాలి. కొర ప్రాణంలో ఒక ఆయన ఉంటే, కోమాలో ఉంటే, రెడ్డి పేరు తెలియదు నాకు, మన విశ్వాసి ఫోన్ చేశాడు, అన్నా నేను ఆ ఇంటికి తరచుగా పనికి వెళ్తాను, మంచి కుటుంబం, మంచి వ్యక్తి అన్న, హాస్పిటల్లో జాయిన్ చేశారు, కోమాలో ఉన్నాడు, 72 గంటలు గడిస్తేనే కానీ చెప్పలేమన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకున్నారు, మీ పాస్టర్ చెప్పి ప్రార్థన చేపి అయ్యా అని మా రెడ్డి గారు కోరుకున్నారన్నా, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, 72 గంటలు
డాక్టర్లు చెప్పారు, ఒక దినం మారకమునిపై దేవుడు ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. వెంటనే ఫోన్ చేశాడు, అన్న ప్రభు కృపను బట్టి, ప్రార్థనా సహకారాన్ని బట్టి కోమాలో ఉన్న వ్యక్తి 72 గంటలు గడిస్తేనే కానీ చెప్పలేము అన్నారు. అలాంటి వ్యక్తి దేవుడు తిరిగి లేపబడ్డాడు. మందిరం దగ్గరికి పిలుచుకొని వస్తాను, మందిరంలో భోజనాలు కూడా ఏర్పాటు చేపిస్తాము. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునికి ఆకర్షింపబడాలి, లోకానికి కాదు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, దరిద్రం వచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబాలలో కలతలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, వ్యత్యాసాలు ఏర్పడినప్పుడు, ఇంకా ఏమి జరిగినా మనకు గుర్తుకు రావాల్సింది ఎవరంటే దేవుడు. దేవునికి మనము ఆకర్షింపబడాలి, దేవుని సన్నిధికి మనము ప్రేరేపించబడాలి. కష్టం వచ్చినప్పుడు మందిరం గుర్తుకు రావాలి, లోకం కాదు గుర్తుకు రావాల్సింది. లోకం గుర్తుకొచ్చినట్లయితే లోకం నిన్ను ఆకర్షించుకుంటుంది. లోకం నిన్ను అందం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, ధాన్యం ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు ఆకర్షణ. ఇక్కడే మా నాయన ఉన్నాడు, 4 అన్నదమ్ములు, ఒక అక్క. ఎవరికి కష్టం వచ్చినా మా నాయన కాడికి పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎవరికి కష్టం వచ్చినా అవతల ఎవరైనా కానీ ఈయన కాడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే నిలబడేది ఈయనే, అవతల ఎవడైనా కొట్టించుకునేది ఈయనే, కొట్టేది కూడా ఈయనే. ఎందుకంటే బలం ఉంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి. ఇప్పుడు పిలుచుకుంటారా? ఎందుకు పిలుచుకుంటారంటే, తాగినాడు అనుకో అవతల కలెక్టర్ కానీ ఏం రా అంటాడు, ఎదిరించి మాట్లాడతాడు. అంటే అన్యాయంగా మాట్లాడు, న్యాయంగానే మాట్లాడతాడు, కానీ ఎదిరించాడు, నిలబడతాడు, తల్లు తింటాడు, కొట్టించుకుంటాడు. మన మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందర పెడతారు, నువ్వు ముందు ఉండరా, తల్లు తినరా అని. సరే అన్నీ ఉన్నాయి, పిలుచుకున్నారు. ఆయనకు జరిగేప్పుడు రావాలి కదా, రావాలన్నా వద్దా? రావాలన్నా వద్దా చెప్పండి. కొరత అంటే ఒకరోజు వాకిలు వేసుకొని దాచిపెట్టుకున్నారు, మనం పోతే మనకెక్కడ దెబ్బలు పడతాయేమో అని. వాళ్ళు కొట్టి చచ్చిపోయాడని వెళ్ళిపోయారు. అప్పుడు డోర్ తీసి బతికినాడా చచ్చినాడా అని పలకరించికి వచ్చారు, సొంతం ఇంటి వాళ్ళే. ఇది మనుషుల ఆకర్షణ. మన దగ్గర ధనము, ధాన్యము, డబ్బు, బలము, ఆస్తి, ఐశ్వర్యము, వెండి, బంగారు, తెలివితేటలు ఉన్నప్పుడు మాత్రమే మనుషులు ఆకర్షించుకుంటారు, మనల్ని పిలుచుకుంటారా అన్న. నువ్వు లేకుంటే ఎట్టన్నా, నువ్వు లేకుంటే జరగదన్నా, నువ్వు లేకుంటే ఇంట్లో కలే లేదన్నా, నువ్వు లేకుంటే మందిరంలో పరిచర్య జరగదన్నా. అలా ఉంటాయి మనుషుల మాటలు, కానీ దేవుడు అలా కాదు. దేవుని ప్రేమ అలాంటిది కాదు, దేవుని కృప అలాంటిది కాదు, దేవుని సేవ అలాంటిది కాదు, దేవుని సన్నిధి అలాంటిది కాదు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా, నువ్వు ధనవంతుడవైనా దరిద్రుడవైనా, పేదవాడవైనా ఏమీ లేనివాడవైనా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, నీ దగ్గర ఏమీ లేకపోయినా, ఉన్నప్పుడు నువ్వు దేవునికి అవసరము, నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా దేవునికి అవసరము. గట్టిగా చప్పలు కొట్టండి, పట్టలు గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ, దేవుని ఆకర్షణ. నేను కోరుకునేది కూడా అదే. మీరు ఇచ్చినప్పుడు ఒక విధంగా, ఇయ్యనప్పుడు ఒక విధంగా, వచ్చినప్పుడు ఒక విధంగా, రానప్పుడు ఒక విధంగా, ప్రేమించినప్పుడు ఒక విధంగా, ద్వేషించినప్పుడు ఒక విధంగా కాదు. మీరు ఏ టైపులో ఉన్నప్పటికీ కూడా నేను మొదట్లో దేవుని ప్రేమ మీకు ఎలా కనపరిచానో అదే ప్రేమ. నన్ను ప్రేమించినప్పుడు అదే ప్రేమ, నన్ను దూషించినప్పుడు కూడా అదే ప్రేమ మీకు కనపరచడమే దేవుని ప్రేమ.
ఇది దేవుని ఆకర్షణ, దేవుని కృప. దేవుని కృప. ఒక అన్న అంటాడంట, మందిరానికి రాకపోతే అసలు అడగడంట, ఏమక్క మందిరానికి రావు అని. మా సేవకుడు అడగడన్నా మమ్మల్ని, నువ్వేంటన్నా అన్నిసార్లు అడుగుతావు మందిరానికి రమ్మని. మా సేవకుడు అంటాడు, వచ్చేరారు లేకుంటే నాకేం, వచ్చే బాగుపడతారు, లేకపోతే జెండా ఎత్తుతారు, నాకేం, నష్టపోయింది మీరే అంటారంట. నా పని అట్టగాదక్క, నా సేవ అట్టగా. నష్టపోకుండా మునిపే, నష్టం కలగక మునిపే మనం నష్టపోవద్దు, మనం దేవుని దగ్గరికి రావాలి అని దేవుని ప్రేమతో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. బైబిల్లో నేను ఎక్కువగా ఇష్టపడే మాట ఏంటంటే, ఫరో చేతి కింద ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 30 లక్షల జనాభా ఫరో చేతి కింద ఐగుప్తు దేశంలో ఉన్నారు. మోషే ఎన్నిసార్లు పిలిచాడు ఇశ్రాయేలు ప్రజలను? ఎన్నిసార్లు అడిగాడు ఫరోను ఇశ్రాయేలు ప్రజలను పంపిమని? ఎన్నిసార్లు అడిగాడండి? ఎన్ని అద్భుతాలు చేశాడు? అద్భుతాలు అయితే రాయబడి ఉన్నాయి, 10 అద్భుతాలని. పోనీ ఫరోను ఎన్నిసార్లు అడిగాడు? నా ప్రజలను పంపించు, నా దేవుని ప్రజలను పంపించు, మేము దేవుని ఆరాధించాలంటే పంపిస్తా పో అంటాడు ఫరో. మళ్ళా ఒత్తిగిన పంపియని అంటాడు. ఎన్నిసార్లు మోషే ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి, ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి పిలిచాడంటే, ఇశ్రాయేలు ప్రజలు బానిస సంఖ్యలు తెగిపోయేంత వరకు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బానిస బ్రతుకులో నుండి విడిపించబడేంత వరకు, ఫరో చేతి కింద నుండి విడిపించేంత వరకు, బానిస జీవితంలో నుండి వారు విడుదల, విమోచన, రక్షణ పొందేంత వరకు. అది దేవుని ప్రేమ. ఒక్కసారి పిలిచి, 2 సార్లు పిలిచి, ఎన్నిసార్లు చెప్పాలా? మనిషికి ఒక మాట, గొడుగు మనిషికి ఒక్క మాటే అంట, 2వ మాట చెప్పొద్దంట, 2సారి కొట్టాలంట. కాడి దేవుడు అలాంటి వాడు కాదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఎన్నిసార్లు క్షమించమని చెప్పాడు? మీ సహోదరుడు మీ ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించమని చెప్పాడు? 1సారా 7 సార్లా? ఎన్నిసార్లు అండి? 77 మార్లు అన్నాడు. హల్లెలూయా. అంటే లెక్కలు కాదు, కౌంటింగ్ కాదు, లెక్కలు ఎంచగాకు. ఎన్నిసార్లన్నా కానీ క్షమించు, ఎన్నిసార్లన్నా కానీ పిలువు. వస్తాడు కదా, ఏదో ఒకరోజు వస్తాడు కదా, తెలుసుకుంటాడు కదా, జ్ఞానోదయం కలుగుతుంది కదా, మారు మనసు వస్తుంది కదా. రాకుండా పోతుందా? దేవుడు ఆకర్షించకుండా పోతాడా? దేవుడు బైబిల్లో వేషలను మార్చలేదా? వ్యభిచారులు మార్చలేదా? దొంగలను మార్చలేదా? త్రాడుబోతులు మార్చలేదా? నాస్తికులను మార్చలేదా? క్రీస్తు బిడ్డలను హింసించేటువంటి సౌలును పౌలుగా మార్చలేదా? యాకోబును ఇశ్రాయేలుగా మార్చలేదా? అబ్రహాముగా మార్చలేదా? మారాను మధురంగా మార్చలేదా? నీళ్లను ద్రాక్షారసముగా మార్చలేదా? బండ సందులో నుండి నీళ్లను పుట్టించలేదా? సటన్ టైం దేవుడు ఖచ్చితంగా సమయం ఇచ్చి ఎవరినైనా పిలుచుకుంటాడు, ఆకర్షించుకుంటాడు, చేర్చుకుంటాడు. ఎందుకంటే ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లుగా పరలోకపు తండ్రి యేసయ్యను హెచ్చించాడు. హల్లెలూయా. హెచ్చించాడు. కారణం ఏంటి అంటే, దేవుని యొక్క బిడ్డలారా, అంతే. దేవుడు హెచ్చిస్తాడు ఒకరోజు, దేవుడు కార్యం చేస్తాడు ఒకరోజు. అయితే ఆయన పరిచర్యలో మనమేమనుకోవాలంటే, ఇది ఒక భాగ్యం అనుకోవాలా, ఇది ఒక ధన్యత అనుకోవాలా. అప్పుడే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. శ్రమలో కూడా, ఆయన శ్రమలో పాలు పంపులు పొందడం కూడా ఒక భాగ్యమే అనుకోవాలా. గుంటూరు యేసన్న గారు అదే పాట రాశారు కదా, నీ శ్రమలలో పాలొందుటయే
నా దర్శనమాయనే. ఏ విషయంలో అంట? ఏ విషయంలో అంట అండి? నాకు ఆ పాట విన్నప్పుడల్లా, పాట వాడుకున్నప్పుడల్లా, ఏ విషయంలో అంట? పాలు పంపులు శ్రమలో అంట అండి, శ్రమలో అంట. సుఖములో కాదు, సంతోషములో కాదు, ఆస్తిలో ఐశ్వర్యములో కాదు, ధనములో ధాన్యములో కాదు. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. శ్రమలు సగించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సగించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఆహా నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఆహా నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యలో పాలొందుటయే నా నియమమాయనే. నీ పరిచర్యలో పాలొందుటయే నా మాయనే. నీ సన్నిధిలో నే పొందకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. ఏంటంట? ఆయన శ్రమలో పాలు పంపులు పొందుట, ఆయన సేవలో పాలు పంపులు పొందుట, అది ఒక దర్శనం. నా దర్శనమాయనే. ఇది ఏంటి అంటే నీ అనాది ప్రణాళికలో. ఎప్పుడంట? అనాది ప్రణాళిక అంట. దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటామంటే భారం అనుకుంటాం, మనకెందుకులే అనుకుంటాం. అది కేవలము దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుని ఆకర్షణ, దేవుని అనాది సంకల్పం. అది కేవలము దేవుని కృప అనేది మనం గుర్తించాలి. అవును, ఆయన రక్తము చేత కడుగబడినందునంట. ఆ మాట ఎంత బాగున్నాయి పదాలు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఈ పాట వింటా ఉంటా. ఎంతగా
దేవుని మీద, దేవుని ప్రేమ మీద, దేవుని భాగ్యం మీద, సేవ మీద. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేని గురించంట, దేని గురించంట వివరించింది అదా? అవును, దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అంటే, ఆత్మ సంబంధమైన వాటి మీద మనము ఆకర్షించాలి, నడిపించబడాలి. ఆయన చిత్తములో, ఆయన కృపలో, ఆయన సన్నిధిలో మనము భక్తుల యొక్క చరిత్రలు, ఒక యేసన్న గారి కాదు, అనేక సంఘాలు, ఆర్షియం, మెథడిస్టు, బాప్టిస్టు, సిఎస్ఐ, ఎస్పీజీ, హోసన్నా, బేతెల్, రెహోబోతు, క్రిస్టియన్ అసెంబ్లీ సంఘాలు, మినిస్ట్రీలు స్థాపించారు. వాళ్ళు లేరు కానీ మందిరంలో జనాలు మాత్రం ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. ఒక ఎస్పీ తీసుకోండి, ఒక సిఎస్ఐ తీసుకోండి, ఒక ఆర్షియం తీసుకోండి, ఒక క్రిస్టియన్ అసెంబ్లీ తీసుకోండి, బేతెల్ భక్తి సింగ్ గారు ఆయన పరిచయం తీసుకోండి. వాళ్ళు ఆకర్షించి ఉన్నట్లయితే నేను ఎందుకు ప్రస్తావన తీసుకొని వస్తున్నానంటే, వాళ్ళు ఆకర్షించి ఉన్నట్లయితే వాళ్ళు ఉన్నంత వరకే సేవా సంఘము, మినిస్ట్రీ, పరిచర్య. వాళ్ళు లేకపోయినా కూడా ఆగకుండా, నిలిచిపోకుండా ముందుకు సాగుతూ ఉందంటే మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? దేవుడు ఏర్పాటు, దేవుని ఆకర్షణ. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ దైవ సేవకుడు ఉన్నా లేకపోయినా, ఉన్నప్పుడే మీరు దేవుని చేత ఆకర్షింపబడుతున్నటువంటి వ్యక్తులు. వారు అంత్య దినమున లేపబడుతారు. హల్లెలూయా, హల్లెలూయా, లేపబడుతారు. మా సేవకుడు లేడు, 40 రోజులు ఉపవాస ప్రార్థనకు వెళ్ళాడు, కొండ ఎక్కి. ఉన్నాడో లేడో, వచ్చాడో రాడో, మేమేం చేయాలని ఇశ్రాయేలు ప్రజలు దూడం చేసుకొని ఏం చేశారు? డ్యాన్సులు వేశారు, చిందులు వేశారు. మనం దేవుని తయారు చేసుకుందాం రండి అంటే దేహం మీద ఉన్న బంగారం తీసుకొచ్చి పెట్టారు. బంగారు కాల్చి బంగారుతో ఒక దూడను తయారు చేసుకొని, మోసే దేవుడు లేడు, మాకు దేవుడు కావాలని దూడను తయారు చేసుకొని, దేవుని యొక్క బిడ్డలారా నాట్యమాడి, రంగులు చల్లుకొని, చిందులు వేసి భయంకరంగా వారు అలా తయారైపోయారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మన దైవజనుడు మన ప్రక్కలో ఉన్నా లేకపోయినా మనము దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలి. హల్లెలూయా. దేవునికి ఆకర్షింపబడేవారు ఈ లిస్టులో ఉంటారు. మనము దేవునికి ఆకర్షింపబడే లిస్టులో ఉందామా? మనుషుల చేత ఆకర్షింపబడే లిస్టులో ఉందామా? చెప్పండి. దేవునికి ఆకర్షింపబడే లిస్టులో మనం ఉండాలి. ఇక్కడ గాడిద నిలబెట్టినా మీరు వినాలి. గాడిదే మేము వినాలా అని అనుకోకూడదు. ఎందుకంటే మీరు చూడవలసింది గాడిద వైపు కాదు, గాడిద మాట్లాడే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం చూడవలసింది. మన దృష్టి, మన గమ్యం, మన ఆలోచన అంతా కూడా దేవుని మీద ఉండాలి. ఎందుకంటే ప్రాణం పెట్టింది ఆయన, రక్తం కార్చింది ఆయన, గాయాలు పొందింది ఆయన, సిలువను మోసింది ఆయన, చనిపోయి తిరిగి 3వ దినమున లేచింది ఆయన. కాబట్టి మనము చూడవలసింది ఆయనను మాత్రమే చూడాలి. కానీ
ఆయన ఏర్పరచుకున్నటువంటి దైవ సేవకుల వైపు మనం ఏమాత్రము చూడకూడదు. ఎందుకంటే మనుషులు కదా, బలహీనతలు, లోపాలు, ఇంకా రకరకాలుగా ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. కానీ అయితే దేవుడి వైపు మనం చూస్తూ మన పరుగు పందెములో ఓపికతో మనము ముందుకు సాగుతూ వెళ్ళాలి. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి. చక్కగా మోకరించండి. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. దేవుని చేత మనము ఆకర్షింపబడాలి. దేవుని పనికి ఆకర్షింపబడాలి. దేవుని పరిచర్యకు ఆకర్షింపబడాలి. దేవుని ఉన్నతమైన పనికి, పరసంబంధమైన పనికి మనము ఆకర్షింపబడాలి. అప్పుడు దేవుడు మనలో ఊపిరి ఉన్నంత వరకు నడిపిస్తాడు. అంత్య దినమున ఆయన మనలను లేపుతాడు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ